డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. భూమి మీద ఉన్న జంతువులకు ఆత్మ ఉన్నదా? జంతువులను దేవుడు ఎందుకు సృష్టించాడు? జంతువులు పరలోకం వెళతాయా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. భూమి మీద మానవ జాతి కంటే ముందు దేవుడు జంతువులను సృష్టించాడు. జంతువుల కంటే ముందు పక్షులను సృష్టించాడు. పక్షుల కంటే ముందు జలచర జీవులను అనగా చేపలను సృష్టించాడు. అంటే ముందు చేపలు, తరువాత పక్షులు, ఆ తరువాత జంతువులు, ఆ తరువాత మానవులను దేవుడు సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఈ లేఖనములో కనిపిస్తున్న జంతువులన్నిటినీ దేవుడు 6వ రోజున సృష్టించాడు. ఆ తరువాత అదే రోజున దేవుడు మానవుడైన ఆదామును సృష్టించాడు. భూమి మీద కనిపించే పలు రకాల జంతువులన్నిటినీ మరియు పశువులన్నిటినీ మానవుడి కంటే ముందే దేవుడు సృష్టించాడు. మానవుడి కంటే ముందే జంతువులు సృష్టించబడ్డాయి అని దేవుడు మానవుల మీద జంతువులకు అధికారం ఇవ్వలేదు. జంతువుల మీదే దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఈ లేఖనం ప్రకారం జంతువులను మానవులు ఏలేలాగున మానవులకు దేవుడు అధికారం ఇచ్చాడు. కావున మానవుల కంటే జంతువులు ఎక్కువ కాదు. ఈ మధ్యన జంతు ప్రేమికులు కుక్కని చంపారు అని, ఎద్దును చంపారు అని, ఆవును చంపారు అని, ఏనుగును చంపారు అని నీచ రాజకీయాలు చేస్తున్నారు. జంతువుల కంటే మానవుడే గొప్ప అని అనాగరిక ప్రజలు గ్రహించాలి. జంతువులే కాదు, చేపలు, ఆకాశ పక్షులు, సమస్త భూమినే దేవుడు మానవుని చేతిలో పెట్టాడు. అయితే దేవుడు జంతువులను ఎందుకు సృష్టించాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 2-3 వచనములు. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. ఈ లేఖనం ప్రకారం భూమి మీద ఉన్న జంతువులన్నీ, పక్షులన్నీ మానవునికి ఆహారం కోసమే దేవుడు సృష్టించాడు మరియు మానవుడికి సహాయకరంగా ఉండడం కోసమే సృష్టించబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే భూమి మీద ఉన్న సమస్త జీవులను దేవుడు మానవుడి కోసమే సృష్టించాడు. ఈ జంతువులకు పేర్లు పెట్టింది కూడా మానవుడే. ఇది సింహం అని, ఇది పులి అని, ఇది మేక అని, ఇది పిల్లి అని, ఇది జిరాఫీ అని పేర్లు పెట్టింది మానవుడే. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఈ లేఖనం ప్రకారం మానవుడైన ఆదాము సమస్త జంతువులకు వాటి వాటి స్వభావాల బట్టి పేర్లు పెట్టాడు. మొదట్లో క్రూర జంతువులు కూడా సాధు జంతువులుగా ఉండేవి. ఆదాము హవ్వల దగ్గర ఎటువంటి హాని చేయకుండా చక్కగా జీవించేవి. ఆ తరువాత ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత జంతువుల దగ్గర మానవుడు బుద్ధి నేర్చుకునే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. మానవ జాతిని మరియు సమస్త భూమిని కలగజేసింది దేవుడే. ఈ విషయం కావాలి అంటే మృగాలను అనగా జంతువులను, పక్షులను అడగండి, అవి తెలియచేస్తాయి అని దేవుడు అంటున్నాడు. సృష్టికర్తను మనుషులు గ్రహించలేకపోతున్నారు, కానీ జంతువులు, పక్షులు గ్రహిస్తున్నాయి. కావాలంటే జంతువులను అడగండి, అవి బోధిస్తాయి అని దేవుడు అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే జంతువులను ఏలే మానవుడు
ఇప్పుడు అదే జంతువుల దగ్గర పాఠాలు నేర్చుకునే దీనస్థితిలోనికి పడిపోయాడు. అలాగే యెషయా 11:6 ప్రకారం 1000 ఏండ్ల పాలనలో క్రూర జంతువులన్నీ సాధు జంతువులుగా ఉంటాయి. మొదట్లో ఆదాము హవ్వల దగ్గర జంతువులు ఎలా ఉన్నాయో అలా మరలా కలిసిమెలిసి ఉంటాయి. ఇప్పుడు జంతువులకు మానవులకు తేడా ఏమిటో తెలుసుకుందాం. 1 కొరింథీ 15:39 మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. ఈ లేఖనం ప్రకారం మానవుల మాంసం వేరు, అలాగే మృగ మాంసము అనగా జంతువుల మాంసము వేరు. కావున జంతువులు మానవులు ఒక్కటి కాదు, వేరువేరు శరీర నిర్మాణాలు కలిగి ఉన్నారు. వేరువేరు శరీర నిర్మాణాలు కారణంగా జంతువులు మాట్లాడలేవు. వాటిలో స్వరపేటిక నిర్మాణం మానవునిలా దేవుడు కలుగ చేయలేదు. అలాగే జంతువులకు మానవుల వివేచన శక్తి లేదు. యూదా 1:10 వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. ఈ లేఖనములో మృగములకు అనగా జంతువులకు వివేకం శూన్యం అని వ్రాయబడింది. దీనివల్ల మానవుడిలా నూతన వనరులను జంతువులు సృష్టించలేవు. అలాగే మానవుడు దేవుని పోలిక చొప్పున ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాడు. కానీ జంతువులను అయితే అలా కాదు, అవి దేవుని రూపంలో సృష్టింపబడలేదు. ఇప్పుడు జంతువులకు ఆత్మ ఉన్నదా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆదికాండము 7:15 జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. జలప్రలయం ముందు దేవుడు నోవాహుతో జంతువులలో 2 జతల చొప్పున ఓడలో ఎక్కించుకోమన్నాడు. ఆ విధంగా జంతువులు ఓడలో ఎక్కాయి. వాటిని ఈ లేఖనంలో జీవాత్మ గల సమస్త శరీరులు అని ప్రస్తావించబడింది. జీవాత్మ గల సమస్త శరీరులు అంటే ఇక్కడ ఆత్మ అంటే వాయువు అని అర్థం, అంటే జీవవాయువు అని అర్థం. జీవవాయువు అంటే ఊపిరి అని అర్థం. దీనినే ప్రాణవాయువు అంటారు. ఈ ప్రాణవాయువును అనగా జీవవాయువును ఆదికాండం 2:7 కూడా మానవుడికి నాసికా రంధ్రంలో దేవుడు ఊదాడు. అప్పటి నుంచి మట్టి బొమ్మగా ఉన్న ఆదాము ప్రాణంతో నింపబడ్డాడు. జంతువులను కూడా దేవుడు మట్టితో సృష్టించి వాటికి కూడా ప్రాణం పోశాడు. కావున జీవాత్మ అంటే ప్రాణవాయువు అని అర్థం. ఈ ప్రాణవాయువు జంతువులలో కూడా ఉన్నది. యోబు గ్రంథము 12:10 జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి గదా. ఈ లేఖనంలో జీవరాశులు అంటే జంతువులు, పక్షులు, చేపలు, ప్రాకు పురుగులు, వీటికి ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం కూడా దేవుని చేతిలో ఉన్నది. అలాగే మనుషులకు ఆత్మ ఉన్నది, ఇది కూడా దేవుని చేతిలోనే ఉన్నది. కావున జంతువులకు ఆత్మ లేదు, ప్రాణం మాత్రమే ఉన్నది. ఒకవేళ జంతువులకు ఆత్మ ఉంటే జీవరాశుల ఆత్మలను అని ఈ లేఖనంలో వ్రాయబడేది. ప్రసంగి 3:21 నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను? ఇది దేవునికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే సమస్తం ఆయన వశంలోనే ఉన్నాయి. ఈ లేఖనంలో కూడా నరులకు ఆత్మ ఉంది కాబట్టి వారు పరమునకు చేరుకోగలుగుతారు. అలాగే మృగాలకు అనగా జంతువులకు ప్రాణం ఉంది కాబట్టి అవి భూమిలోనే కలిసిపోతాయి, తిరిగి మరల మానవుడిలా పునరుద్ధానం అవ్వవు. కారణం వాటికి ప్రాణం మాత్రమే ఉన్నది, ఆత్మ లేదు కాబట్టి. ఆ పై వచనం చదివితే నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వాటికిని కొలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను,
సమస్తము మంటికే తిరిగిపోవును. ఈ లేఖనం ప్రకారం జంతువులు, మానవుడు మట్టి నుండే సృష్టింపబడ్డారు. కావున అందరూ ఒక్కచోటికే అనగా మట్టిలోకే వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో ఈ లేఖనం రాయబడింది. అలాగని అందరూ పరముకు చేరతారు అని కాదు, అందరూ మట్టిలోకి వెళ్తారు అని వ్రాయబడింది. కానీ జంతువులకు ఆత్మ లేదు కాబట్టి పునరుద్ధానం అవ్వవు. కేవలం మానవులు మాత్రమే పునరుద్ధానం అవుతారు. 1 దెసలోనికలు 4:16లో మృతులు ఆ తరువాత సజీవులు లేపబడతారు అని వ్రాయబడింది. కానీ చనిపోయిన జంతువులు తిరిగి లేపబడతారని బైబిల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. దీనికి కారణం జంతువులకు ఆత్మ లేదు కాబట్టి. జంతువులలో కేవలం ప్రాణం మాత్రమే ఉన్నది, కానీ మానవుడిలో ప్రాణం మరియు ఆత్మ ఉన్నాయి. ఆదికాండము 9వ అధ్యాయము 3-4 వచనములు. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. ఈ లేఖనం ప్రకారం జంతువులకు ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం దేవుడు రక్తంలో పెట్టాడు. కావున జంతు మాంసం తినేటప్పుడు రక్తంతో తినవద్దని దేవుడు అంటున్నాడు. కావున మనం మాంసం తినేటప్పుడు మాంసమును శుభ్రంగా కడుక్కొని రక్తం లేకుండా తినాలి. దీని ప్రకారం జంతువులలో ప్రాణం ఉన్నది, ఆత్మ లేదు. కాబట్టి అవి పరలోకం చేరవు, చస్తే మట్టిలో కలిసిపోవలసిందే. కానీ మానవుడు చనిపోయినా కానీ తిరిగి పునరుద్ధానం పొందగలడు. కారణం మానవుడికి ఆత్మ ఉంది కాబట్టి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.